బైబిల్ ఒక మాట సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుపుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. అయితే పరిశుద్ధులకి ఏం కావాలట? పరిశుద్ధులు సంపూర్ణుల మగువరకట్ట. ఇక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకంట. ఏమండి? పరిచర్య ధర్మము జరుపుటకు ఆయన కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను, ప్రవక్తలుగాను, స్వార్థికులుగాను దేవుడు నియమించాడట, అపోస్తులుగాను. కాబట్టి దేవుడు తన యొక్క పిలుపు మేరకు ఆయన దయా సంకల్పం, దేవుని చిత్తవృత్తి చొప్పున దేవుడు తన దాసుని ఏర్పరచుకొని ఒక సంఘాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఈ సంఘము క్రీస్తు స్వరక్తము చేత కడగబడిన సంఘం. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సన్నిధిలో విలువైనటువంటి వారు. రక్షణ లేకముందు, క్రీస్తు యొద్దకు మనము రాకముందు మన విలువలు వేరు ప్రియులారా. సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళకి, పదవి ఉన్న వాళ్ళకి, అందం ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకి విలువలు ఉంటాయి. మరి ఏదీ లేని వాళ్ళకు, అందుకనే ఏమీ లేకపోయినా, అందరూ ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని రక్షకునిగా నీ హృదయంలో చేర్చుకుంటావో, నీవు సమాజానికి కూడా ఒక విలువైనటువంటి వ్యక్తివే, కుటుంబానికి కూడా ఒక విలువైన వ్యక్తివి. ఎందుకంటే నీ యొక్క వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించావు కనుక నీ పేరు అంతకుముందు వేరు. ఒక ఆయన పాట పాడారు, ఆనంద్ జయకుమార్ గారు అనుకుంటే, వినలేదు కానీ పోస్టు చూశాను. పోస్టులు చూసేసరికే సరిపోయింది, పాట వినేదాకా టైం లేదనమాట. ఏమండి? నేను పరదేశిని, ఏమండి, నా ఊరేమో పరలోకం అంటాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? నేనేమో పరదేశిని, నా ఊరేమో పరలోకం. అంటే మనం ఈ లోకంలో పరదేశులము. అయితే మన దేశం, మీ బంగారు నోళ్ళతో చెప్పండి, మన నాన్న అనగానే మనల్ని కన్నవాళ్ళు గుర్తుకొస్తారు. మన ఊరు అనగానే మనం పుట్టిన ఊరు గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మా నెగిటివ్ ప్లేసు అనే దాని గురించి చెప్పాలంటే వినే వాళ్ళకి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిద్దో. ఏమండి? మా అమ్మమ్మ కొంటపాలెమండి, మా నాన్నేమో వేజెండ్లండి, మేము పుట్టిందేమో లింగంగుంటపాలెమండి. మరి గుంటూరు ఏమండి? వ్యాపారం కోసం గుంటూరు ఇంత చెప్పాలా? ఏమండి? మా పుట్టుక గురించి చెప్పాలి అని అంటే కారణం ఏంటంటే, మనకు లోకంలో తండ్రి తల్లి ఉన్నారు. అయితే మన జన్మస్థలం, ఏమండి, ఈ లోకంలో మనకు అడ్రస్సు ఉంది. అయితే మన కనిన వారిని బట్టి, మనం ఉన్న పరిస్థితులను బట్టి మన కన్న తండ్రి పేరు చెప్పుకోవటానికి కొన్నిసార్లు మొహమాట పడతాం. తల్లి చేసే పనిని గురించి చెప్పుకోవటానికి మొహమాట పడతాం. తల్లిదండ్రులు బిడ్డలు చేసే శాస్త్రులు కొన్నిసార్లు చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. కానీ మనం ఎవరమైనా, మన వంశం ఏదైనా,
మన పుట్టుక ఏదైనా, మన ప్రాంతం ఏదైనా, మన భాష ఏదైనా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఒకే ఒక బ్లడ్ గ్రూపు, యేసయ్య రక్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా?